ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి మే 11, 12 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. కుంభరాశి వారికి ఈ 2 రోజులు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అయితే కదలికలోకి వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. మీ మనస్సులో దాచుకున్న కోరికలు, ఆగిపోయినటువంటి పనులు, దూరమైనటువంటి బంధాలు ఒక్కసారిగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. మీ మనస్సులో ఏదో జరగబోతుందన్న భావన మీకు బలంగా ఉండబోతుంది. కారణం లేకపోయినా ఒక ఆలోచన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అదే సమయంలో మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు సంకేతాలు వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో ఊహించని ఒక సమాచారం వినిపించే అవకాశం ఉంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి నుండి మీ జీవితంలో ఒక కొత్త ఆశ తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ నుండి వచ్చే సూచన కూడా మీకు ఈ రోజున మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. ఆ కాల్ మొదట మీకు షాకునిచ్చిన తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు సంకేతంగా ఉండవచ్చు. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. కుంభరాశి వారికి మే 11, 12 తేదీల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో మీ జీవితంలో అతిపెద్ద మార్పులకు సంకేతాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్, ఒక సమాచారం, ఒక వ్యక్తి ద్వారా వచ్చే సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఈ 2 రోజుల్లో కొంతమందికి ఉద్యోగానికి సంబంధించి ఒక సమాచారం కావచ్చు, పాత బాకీ తిరిగి వచ్చే సమాచారం కావచ్చు, దూరంగా ఉన్న బంధువు మళ్ళీ దగ్గరయ్యే సమాచారం, ఇక ప్రేమలో ఉన్నవారికి లేదా కుటుంబానికి సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశాలు ఈ 2 రోజుల్లో బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ ఇంట్లో పెద్దల మాట వినడం ద్వారా మీకు మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించే పరిస్థితి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త స్పష్టత నాంది పలుకుతుంది. మిమ్మల్ని టెన్షన్ పెట్టిన ఒక విషయం క్రమంగా పరిష్కారానికి వచ్చే సూచన ఉంది. కాబట్టి ఆగిపోయిన పని కూడా మళ్ళీ ప్రారంభం అవుతుంది. డబ్బుకు సంబంధించి సమస్య తగ్గుతుంది. ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తుంది. ఒక స్త్రీ సహకారం వల్ల మీకు లాభం కలిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ చెప్పే మాట, సలహా కావచ్చు, ఆమె ఇచ్చే సహకారం వల్ల మీకు లాభం కలిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కొంతమందికి అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఆ నిర్ణయం మీ భవిష్యత్తులో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే కుంభరాశి వారికి అత్యంత అనుకూలమైన సమయంగా ఉండబోతుంది. మీ జీవితంలో కొత్త అధ్యయనం ప్రారంభం అవుతుంది. మీ ఇంట్లో జరిగే కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక విషయం ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశం ఉంది. ఒక స్త్రీ వల్ల మీ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. అలాగే మీ గురించి తప్పుగా అనుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు మీ మంచితనాన్ని గుర్తిస్తారు. దూరమైన బంధం మళ్ళీ దగ్గరవుతుంది. ఈ సమయంలో దూరమైన బంధువులు కావచ్చు, దూరమైన ప్రేమికులు కావచ్చు, దూరమైన భార్యాభర్తలు కావచ్చు మళ్ళీ ఈ రోజున దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కొంతమందికి అయితే పెళ్లి సంబంధం గురించి సమాచారం, ఉద్యోగంలో ప్రమోషన్లు, విదేశీ అవకాశం, డబ్బుకు సంబంధించిన లాభం విషయంలో శుభ పరిణామాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని మీరు చిన్న చూపు చూసుకోకండి. ఒక మాట లేదా ఒక కాల్ మీ యొక్క ఆలోచనలను
పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. అలాగే ఈరోజు అయితే మీ జీవితంలో పాత విషయాలు గుర్తు చేసుకొని బాధపడకండి. ఎవరి మాటకైనా వెంటనే స్పందించకండి. ప్రశాంతంగా ఆలోచించండి. కోపాన్ని తగ్గించుకోండి. ముఖ్యంగా ఈ 2 రోజులు మీకు అనుకూలమైన రోజులు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో, వ్యాపార రంగంలో ఉన్నవారికి, విద్యా రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. కుటుంబంలో ఉన్న పూర్తి గొడవలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కుంభరాశి వారికి మీ యొక్క కుటుంబ సభ్యులతో గత కొంతకాలంగా ఉన్న సమస్యలు కావచ్చు, గొడవలు కావచ్చు, విభేదాలు కావచ్చు, ఈ 2 రోజుల్లో పూర్తిగా తొలగిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కుటుంబంలో మీ యొక్క విలువ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ మాటను మీ యొక్క కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల మాట వినడం ద్వారా మీకు కూడా శుభ ఫలితాలు వస్తాయి. పెద్దల మాట మీరు ఎంత వింటారో వారి ఆశీర్వాదం వల్ల మీరు జీవితంలో మంచి ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే మీ కష్టాన్ని అయితే పై అధికారులు గుర్తించే అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల యొక్క ప్రశంసలు ఈ 2 రోజుల్లో మీకు ఖచ్చితంగా దక్కుతాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అంటే మా శ్రమను గుర్తించట్లేదు, మా కష్టానికి ఫలితం లేదు, మేము ఎంత కష్టపడినా వృధాగానే ఉంటుంది అని మీరు బాధపడుతున్నారు. కానీ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అది డబ్బు రూపంలో కావచ్చు, ప్రమోషన్ రూపంలో కావచ్చు, ఈ సమయంలో మీకు రాబోతుంది. అలాగే ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వారు గత కొంతకాలంగా మీ యొక్క జీవిత భాగస్వామితో ఎన్నో రకాల సమస్యలతో, ఎన్నో అపార్థాలు మీ మధ్యలో ఉన్నాయి. కొంతమంది దూరమైన వాళ్ళు మళ్ళీ ఈ సమయంలో దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. దూరమైన ప్రేమికులు కావచ్చు, దూరమైన భార్యాభర్తలు, దూరమైన స్నేహితులు మళ్ళీ కలిసే అవకాశాలు బలంగా ఈ 2 రోజులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యుల మద్దతు ద్వారా ఒక నూతన వ్యాపారం ప్రారంభించాలన్న మీ యొక్క కళ కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీ యొక్క స్నేహితుల యొక్క సపోర్ట్ లభిస్తుంది. వారి నుండి ఆర్థిక సహాయం అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ మనస్సులో కొన్ని ఆలోచనలు కూడా తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ ఇంట్లో, మీ మనస్సులో భవిష్యత్తులో కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ 2 రోజుల్లో మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న ఒక విషయం క్రమంగా నిజమవుతున్నట్టు మీకు పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో అయితే మీ మనసులో ఒక కొత్త భావన ప్రారంభం అవుతుంది. ఏదో జరుగుతుంది, ఏదో మారుతుంది అన్న ఆలోచన మీకు బలంగా కనిపిస్తుంది. కారణం లేకపోయినా ఒక వ్యక్తి, ఒక వార్త, ఒక ఫోన్ కాల్ గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో ఒక ఊహించని ఫోన్ కాల్ ద్వారా చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి నుండి ఒక మెసేజ్ కానీ, కుటుంబంలో ఒక శుభవార్త కానీ, ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చివేసే సూచన బలంగా కనిపిస్తుంది. మీరు ఇది జరగదు అనుకున్న విషయం ఇప్పుడు మళ్ళీ కదలికలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. ఈ యొక్క రాశి వారికి మీ యొక్క ఇంట్లో చాలా కాలంగా ఆనందం కనిపించట్లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ మీ ఇంట్లో ఆనందం వెళ్ళి విరుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగించి ఒక శుభకార్యానికి సంబంధించి చర్చ మొదలవుతుంది. డబ్బుకు సంబంధించిన సమాచారం రావచ్చు. అలాగే ఇంట్లో పెద్దలు మీ గురించి మంచి మాట చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి పెళ్లి సంబంధం, ఉద్యోగ సమాచారం, విదేశీ అవకాశం, ఆస్తికి సంబంధించిన శుభవార్తలు ఈ 2 రోజుల్లో మీరు ఖచ్చితంగా వింటారు. మిమ్మల్ని పట్టించుకొని వ్యక్తులు మీ విలువను గుర్తించి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో ముందుకు సాగుతాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. రావాల్సిన పాత మొండి బాకీలు ఈ 2 రోజుల్లో వసూలు అవుతాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీకు ఒక మంచి సపోర్ట్ లభిస్తుంది. ఆ స్త్రీ ద్వారా ఒక కొత్త ఆశ కూడా మీకు మొదలవుతుంది. దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గరవ్వడం, మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం కూడా కావచ్చు. కొంతమందికి ఈరోజు ఒక కాల్ ద్వారా
ఒక చక్కటి శుభవార్త వింటారు. ఆ వార్త మీ భవిష్యత్తులో టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర చాలా ప్రధానంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు అయితే మీరు శని భగవానుని ఆరాధన అలాగే గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.